హలో క్రికెట్ లవర్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఒక ఘోరమైన మ్యాచ్ అయింది. అసలు ఏమైందో ఈ వీడియోలో చూపిస్తా పదండి. మ్యాటర్ ఏంటంటే మా కాలేజ్లో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఫేర్వెల్ పార్టీ ఉండే. సో ఏ సెక్షన్ అండ్ బి సెక్షన్ కి అయితే ఒక మ్యాచ్ జరిగింది. సో ఫ్రెండ్స్, మేమైతే టాస్ గెలిచి సీదా బ్యాటింగ్ తీసుకున్నాం. పోయినసారి మేము టాస్ ఓడిపోయి సెమీఫైనల్ మ్యాచ్ ఓడిపోయినాం. ఇక ఈసారి అట్లా కావద్దని మేమైతే బ్యాటింగ్ తీసుకున్నాం. ఇక ఓపెనింగ్ నేను మా రోహిత్ వెళ్ళిన బ్యాటింగ్. ఫ్రెండ్స్, మేమైతే ఫస్ట్ స్లో ఆడినాం, ఎందుకంటే ఇది 10 overs మ్యాచ్ కాబట్టి. నెక్స్ట్ ఇక నేనైతే హిట్టింగ్ స్టార్ట్ చేసిన, ఎందుకంటే మేము జస్ట్ 5 overs లోనే 50 runs కొట్టినాం. నెక్స్ట్ మా రోహిత్ ఏమైనా 4 కొట్టిండు. గ్రేట్ బ్యాటింగ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు కూడా నా లెక్క మంచిగా మ్యాచ్ లో ఆడదామని అనుకుంటున్నారు కాలేజ్ లో. సో మీరు కరీంనగర్ లో ఉన్న శ్రీ చైతన్య కాలేజ్ లో అడ్మిషన్ తీసుకోండి. ఇక్కడ క్రికెట్ అనే కాదు, ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ స్టడీయే కాదు, స్టడీతో పాటు గేమ్స్ కూడా ఫుల్ ఉన్నాయి. ఫైనల్లీ మేమైతే ఆపోజిట్ టీమ్ కి 170 రన్స్ స్టార్ట్ చేసినాం 10 overs లో. అంతలోనే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆపోజిట్ టీమ్ కూడా స్టార్టింగ్ నుంచే హిట్టింగ్ స్టార్ట్ చేసింది, ఎందుకంటే టార్గెట్ ఎక్కువ ఉంది కాబట్టి. మా జునైద్ భాయ్ ఇట్లా కాదని చెప్పి సీదా తీసుకొచ్చి ఇంగ్లీష్ కట్ వేసిండు. కానీ మా ఫీల్డర్ అయితే అక్కడ ఒక మెయిన్ క్యాచ్ అయితే డ్రాప్ చేసిండు. మరి మీరు ఈ బ్లాగ్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. అంత లోపల ఒక డేంజరస్ స్టెంప్ చేసి ఒక మెయిన్ వికెట్ అయితే అవుట్ చేసిన బ్యాట్స్మెన్ అయితే డైరెక్ట్ పాగలేకపోయింది. ఇదే స్టెంప్ అని. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఆపోజిట్ టీమ్ కూడా 7 overs లో 70 runs కొట్టింది. లాస్ట్ ఓవర్ 20 runs కొట్టాలంటే నేనే వచ్చిన బాలింగ్ రాగానే ఫ్రెండ్స్ కట్టలేసి మ్యాచ్ అయితే గెలిపించిన. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఎంబీఏ సెక్షన్ ఆఫ్ ద విన్నర్స్.